రెండు చేతులకు వేసుకున్నటువంటి గాజులు ఘల్ ఘల్ మని ధ్వనొచ్చేటట్టుగా, ఆ మెడలో వేసుకున్నటువంటి హారముల యొక్క ధ్వని గాజుల యొక్క ధ్వనితో కలిసేటట్టుగా భగవత్ సంబంధమైనటువంటి కీర్తనలు పాడుతూ దదిమథన ప్రక్రియ చేస్తూ ఉంటారు. అలా యశోద పరమ పవిత్రంగా దదిమథనం చేస్తోంది. ఆమెకి సంతోషం, చిన్ని కృష్ణుడు తన కుమారుడు, ఆయన పరబ్రహ్మమని కాదు. పరబ్రహ్మమని తెలియకపోయినా నిజంగా పరబ్రహ్మానికి అపకారం చేద్దామని వచ్చినటువంటి పూతనయే ఆయన యొక్క సౌందర్యము చేత ఆకర్షితురాలైతే బ్రహ్మగారిని వరం అడిగి యశోదగా ఈ భూమండలం మీద జన్మించి కృష్ణ పరమాత్మకి తల్లిగా పాలిచ్చి పోషించినటువంటి యశోద ఎంత ఆనందాన్ని అనుభవించి ఉంటుంది. అందుకే కృష్ణ స్మరణల చేత పునీతమైపోయింది ఆవిడ. కృష్ణతత్వమునందు ఒక లక్షణం ఉంటుంది. కృష్ణతత్వానికి ఉన్న గొప్పతనం ఎక్కడుంటుంది అంటే కృష్ణ స్మరణము చాలు. కృష్ణుని గురించి స్మరిస్తే, అందుకే లీలలన్నీ కూడా స్మరణయోగ్యములై స్మరిస్తే మనసుని పట్టుకునేవై ఉంటాయి. ఆయన చేసినటువంటి లీలలు కూడా రజోగుణ తమోగుణ సంపర్కం ఉన్న వాళ్ళు కూడా తలుచుకోవడానికి యోగ్యమైన రీతిలో ఆ లీలలు ఉంటాయి. అటువంటి లీలలు చేశాడు ఆయన. అవి చెయ్యడానికి కారణం కూడా అదే. ద్వాపర యుగంలో వచ్చాడు కనుక తర్వాత వచ్చేటటువంటి కలియుగంలో ఉండేటటువంటి ప్రజలకి అత్యంత మక్కువ దేని మీద ఉంటుంది అంటే జారత్వము, చోరత్వము, ఈ రెండిటి మీద ఉంటుంది. తెల్లవారి లేవగానే దేని గురించి మాట్లాడతారు అంటే చోరత్వం గురించి మాట్లాడతారు. నిన్న రాత్రి పక్క సందులో కుక్కలంతా మురిగాయి, దొంగలు ఏమైనా పడ్డారా అని అడుగుతారు పని వాళ్ళని. జారత్వం, చోరత్వం రెండిటి గురించి మాట్లాడడం కూడా పతనహేతు. ఈ రెండిటి నుంచి కలియుగంలో అనురక్తి కలిగినటువంటి ప్రజల్ని ఉద్ధరించడం కోసం తాను జారలీలా చోరలీలా చేశాడు కృష్ణ పరమాత్మ. నిజానికి ఆయనకి దొంగతనం చేయవలసిన కర్మ లేదు. ఆయన చేసింది దొంగతనం కాదు, ఆయన చేసింది జారత్వం అంతకన్నా కాదు. ఆయనకి జారత్వం చేయవలసిన అవసరం, చోరత్వం చేయవలసిన అవసరం ఏముంది కనుక అసలు జారలీల అనేటటువంటిది రెండు అర్థములను ప్రతిపాదిస్తుంది. ఆయన దొంగతనం చేస్తుంటాడు. దొంగలు ఐశ్వర్యాన్ని ఎత్తుకుపోతారు, వాళ్ళు డబ్బు ఎత్తుకుపోతారు, నగలు ఎత్తుకుపోతారు. కృష్ణుడు అది తీసుకెళ్ళాడు. కృష్ణుడు వెన్న ఎత్తుకుపోతుంటాడు. నవనీత చోరుడు అని పేరు. ఆయన నవనీతాన్నే ఎందుకు చౌర్యం చేస్తాడు అన్నదానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. పాలు అనేటటువంటివి భగవత్ సంబంధమైనటువంటి కథాగానము. భగవంతుని యొక్క గుణములు, భగవంతుని యొక్క రూపము, భగవంతుని యొక్క విభూతి, భగవంతుని యొక్క నామము, భగవంతుని యొక్క వైభవము, భగవంతుని యొక్క స్తోత్రము, వీటిని ఆవు పాలు అని పిలుస్తారు. అవి సత్వగుణాన్ని ఆవిర్భవింపచేస్తాయి. భాగవతంలోనే ఒక చోట శుకబ్రహ్మ అంటారు, అమరేంద్రాదులు కొల్చు భంగిజనుల బ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీషు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అని అడుగుతాడు. ఆయన యొక్క కథ వింటుంటే మనసు రంజిల్లిపోతుంది. భగవత్ కథ బాగుంటుందా, భగవంతుడు బాగుంటాడా అని ప్రశ్న వచ్చింది. భగవంతుని యొక్క కథ చెప్పేటప్పుడు భగవంతుని యొక్క గుణములను మనసులో స్మరించడం చేత కలిగినటువంటి పొంగు వలన ఒక పంపు కింద పెట్టినటువంటి బింది నీటితో నిండిపోయి ఇంకా నీరు పెట్టక అంచుల వెంట కారిపోయినట్టుగా ఈశ్వరుణ్ణి స్మరించినంత మాత్రం చేత కలిగినటువంటి ఆనందము లోపల పట్టక వాగ్రూపంగా వచ్చేటటువంటి వాగ్వైభవము కలిగినటువంటి వక్త, దాన్ని జుర్రుకోవాలనేటటువంటి తాపత్రయం కలిగినటువంటి శ్రోత ఉన్న సభలోకి భగవంతుడే వచ్చి దిగి నా గురించే చెప్తున్నాడయా అని తట్టి పిలిస్తే నీ గురించి చెప్తే చెప్పాడు కానీ తర్వాత చూస్తాను, నిన్ను కూర్చో, నీ కథ బాగుంది, ముందు మాట్లాడకంటే. భగవత్ కథ అంత గొప్పగా ఉంటుంది. అందుకని కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు పోతన గారు. భగవత్ కథకి ఉండేటటువంటి లక్షణం అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి భగవంతుని యొక్క కథలు, భగవంతుని యొక్క రూపగుణ విభూతులు అవి చెవుల గుండా జారుతాయి. అమృతమైతే నోటి నుండి త్రాగాలి. నోటి నుండి తాగేటటువంటి అమృతం ఈ లోకంలో దొరుకుతుందని నమ్మకం ఏం లేదు, అది దొరకదు కూడా.
అంత సాధ్యమేం కాదు, ఎవరో మహాత్ములకు ఎక్కడైనా లభిస్తే లభిస్తుందేమో. కానీ ఒక అమృతం మాత్రం ఎప్పుడూ లభిస్తుంది, దాన్ని నోటితో జుర్రుకోవడం కుదరదు. అది చెవుల గుండా లోపలికి వెడుతుంది. చెవుల గుండా లోపలికి వెళ్ళినటువంటి ఆ అమృతం ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని తీసేస్తుంది. శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ గళంతీ శంభోత్వచ్చరిత సడిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చీతో హృదభువి శివానందలహరి అంటారు. ఆ చెవుల గుండా విన్నటువంటి భగవత్ కథ ప్రీతితో విన్నప్పుడు అది లోపలికి ప్రవహించి హృదయ తటాకమునందు నిలబడితే అది సంసార భ్రమణ పరితాపోపశమనమును కల్పించి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని తీసేస్తుంది. అటువంటి అమృతము, చెవుల గుండ జుర్రుకోవలసినటువంటి అమృతము. కాబట్టి అటువంటి పాలు భగవంతుని యొక్క గుణములైతే ఆర్ద్రత కలిగినటువంటి హృదయముతో వినడమే సన్నని సెగ మీద ఆ పాలు కాయబడడం. ఆర్ద్రత లేనివాడు భగవత్కథ విన్నాడనుకోండి, దాని వలన ఉపయోగం ఉంటుంది అని చెప్పడం సాధ్యం కాదు. ఒక మేకు సుత్తి నా దగ్గర ఉన్నా దాన్ని తీసుకెళ్ళి ఒక ఇనప స్తంభంలో నేను ప్రవేశపెట్టే ప్రయత్నం చేశాననుకోండి, మేకు వంగిపోతుంది తప్ప స్తంభంలోకి వెళ్ళదు. అసలు గోడకి గుల్లబారుతనం ఉంటే మేకు లోపలికెడుతుంది. ఆర్ద్రత అన్నది మనసుకుంటే భగవత్కథ చేత రంజిల్లుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.